హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం థియేటర్లలో రిలీజ్ అయిన ఒక సినిమా గురించి కాదు, మన దేశ చరిత్రలో ఎవరికి తెలియని, ఎవరు ఊహించని ఒక అతిపెద్ద రహస్య ఆపరేషన్ గురించి. గత కొన్ని రోజులుగా థియేటర్లలో ఒక సినిమా సృష్టిస్తున్న ప్రపంచం అంతా ఇంత కాదు. అదే రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన దురంధర్ 2 ది రివెంజ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే వందల కోట్లు కొల్లగొడుతూ పాన్ ఇండియా లెవెల్లో తెలుగులో కూడా సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. కానీ ఈ సినిమాలో చూపించిన దారుణాలు, ఆ పాకిస్తాన్ గ్యాంగ్ వార్స్, ఆ అండర్ కవర్ ఆపరేషన్స్ నిజంగానే జరిగాయా, లేక కేవలం సినిమా హిట్ కోసం డైరెక్టర్ రాసుకున్న కల్పిత కథ? పాకిస్తాన్లో కరాచీలో ఉన్న లారీ ప్రాంతంలో నిజంగానే ఒకరి తల నరికి ఆ తలతో గల్లీలో ఫుట్బాల్ ఆడుకున్నారా? ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఉగ్రవాదిలా మారి వాళ్ళ క్యాంపులోకి వెళ్ళి వాళ్ళని ఎలా మట్టుబెట్టాడు? అసలు మన దేశానికి చెందిన రియల్ జేమ్స్ బాండ్ పాకిస్తాన్లో 7 ఏళ్లుగా ఒక బిచ్చగాడిగా ఎందుకు ప్రాణాలకు తెగించి బతికాడు? ఈరోజు దురంధర్ 2 సినిమా వెనుక దాగి ఉన్న భయంకరమైన, ప్రతి భారతీయుడు గర్వపడే నిజాలను మీకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన రియల్ హీరోల కోసం ఈ వీడియోను చివరి దాకా చూడండి. దురంధర్ మూవీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఉగ్రవాదులు ప్లాన్స్ వేసుకొని మన దేశంలోకి వచ్చి దాడులు చేస్తుంటే అప్పుడు మనం వాళ్ళను అడ్డుకోవడం కాదు, ఉగ్రవాది అనేవాడు అసలు మన దేశంలోకి అడుగు పెట్టడానికన్నా ముందే వాడి ప్లాన్ తెలుసుకొని వాడిని ముందే వాడి దేశంలోనే మట్టుబెట్టాలి. ఈ ఆలోచన నుండి పుట్టిందే ఆపరేషన్ దురంధర్. మన శత్రు దేశంలోకి ఒక గూఢాచారిలాగా వెళ్ళి వాళ్ళలో ఒకడిలా కలిసిపోయి వాళ్ళతో పాటే తింటూ నిద్రపోతూ వాళ్ళ దేశంలోనే వాళ్ళని చంపేయాలి. ఇదే ఈ సినిమా మెయిన్ థీమ్. సినిమాలో చాలా మందికి తెలియని అతిపెద్ద నిజం ఏంటంటే, ఈ స్టోరీ మొత్తం పాకిస్తాన్లో ఉన్న కరాచీలోని లారీ అనే ప్రాంతం చుట్టూ తిరుగుతోంది. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని శాసించే పవర్ ఈ లారీ ప్రాంతంలో ఉన్న మురికి వాడల ప్రజలకు ఉంటుంది. అందుకే ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ డేంజరస్ ప్లేస్. ఇండియా పాకిస్తాన్ విడిపోయాక ఎక్కడికక్కడ నుండి వచ్చిన పంజాబీ, పఠాన్లు, బెంగాలీలు ఇలా అందరూ వచ్చి లారీ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. జనాలు పెరిగిపోయారు, ప్రాంతం చిన్నదైపోయింది. దాంతో అదొక పెద్ద స్లమ్గా మారిపోయింది. 1960ల నాటికి ఇక్కడ ఒక గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడే ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పుట్టుకొచ్చారు. ఒకడు రెహమాన్ డెకాయిట్, మరొకరు అర్షద్ పప్పు. దురంధర్ 2 సినిమాలో రెహమాన్ డెకాయిట్ పాత్రను బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ప్లే చేశారు. మొదట్లో వీళ్ళిద్దరు కలిసే డబ్బులు వసూలు చేయడం, కిడ్నాప్లు, మర్డర్లు, గన్స్ సప్లై లాంటివి చేసేవాళ్ళు. వీళ్ళు చెప్పిన వాళ్ళే రాజకీయాల్లో గెలిచేవాళ్ళు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సపోర్ట్ కూడా వీళ్ళకే ఉండేది. కానీ 2001లో వీళ్ళ మధ్య డబ్బుల విషయంలో వచ్చిన గొడవ ఒక మహా రక్తపాతానికి దారితీసింది. రెహమాన్ డెకాయిట్ కి ఉజైర్ బలోచ్ అనే కజిన్ బ్రదర్ ఉన్నాడు. అర్షద్ పప్పు ఒకరోజు ఉజైర్ బలోచ్ వాళ్ళ నాన్నను దారుణంగా చంపేశాడు. ఆ రోజు మొదలైంది రివెంజ్ డ్రామా. వీళ్ళ గొడవలు ఎలా ఉండేవంటే, చేతులతో కొట్టుకోవడం కాదు, డైరెక్ట్గా గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లు, ఆటోమేటిక్గా గన్స్తో దాడులు చేసుకునేవాళ్ళు. ఈ గొడవలో లారీ ప్రాంతంలో వందల మంది అమాయకులు చనిపోయారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి రెహమాన్ డెకాయిట్ను ఎన్కౌంటర్ చేస్తారు. సినిమాలో ఈ ఎన్కౌంటర్ ఎపిసోడ్స్ పాలిటిక్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కానీ రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత అసలు రక్తం ఏరులై పారింది. అతని ప్లేస్లోకి ఉజైర్ బలోచ్ గ్యాంగ్ లీడర్గా వచ్చాడు. 2013లో తన తండ్రిని చంపిన అర్షద్ పప్పును ఉజైర్ బలోచ్ కిడ్నాప్ చేశాడు. అతడిని బట్టలు ఊడదీసి తన కారుకు వెనకాల కట్టేసి లారీ ప్రాంతం మొత్తం రోడ్ల మీద ఈడ్చుకుంటూ తిరిగాడు. చివరికి అతని తల నరికేసి ఆ తలతో తన గ్యాంగ్ మనుషులందరితో కలిసి నడి రోడ్డు మీద ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఇది పాకిస్తాన్ లో జరిగిన పచ్చి నిజం. అందుకే ఈ పార్ట్ 2కి దురంధర్ ది రివెంజ్ అని పేరు పెట్టారు. సరే, పాకిస్తాన్ లో ఎవడి తల నరుక్కుంటే మనకెందుకు? దురంధర్ సినిమాలో ఆదిత్య ఈ పాయింట్ ను ఎందుకు తీసుకున్నాడు? అక్కడే ఉందండి అసలైన ట్విస్ట్. పాకిస్తాన్ మన ఇండియా మీద ఎప్పుడు ఎలాంటి ఉగ్రవాద దాడి చేసినా దాని వెనుక ఈ లారీ ప్రాంతం హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఉగ్రవాదులు ఈ స్లమ్స్ నుండే పుట్టుకొస్తారు. వాళ్ళకి కావాల్సిన భయంకరమైన ఆయుధాలు కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతాయి. 1999లో జరిగిన ఫ్లైట్ హైజాక్, 2001లో మన పార్లమెంట్ మీద అటాక్, 2008లో జరిగిన ముంబై తాజ్ హోటల్ అటాక్, ఇలా ప్రతి దాడికి ఈ లారీ ప్రాంతానికి లింక్ ఉంది. సినిమాలో రణ్వీర్ సింగ్ ఆ లారీ ప్రాంతంలోకి ఒక అండర్ కవర్ గా వెళ్ళి పాకిస్తాన్ పునాదులు కదిలిస్తాడు కదా. దానికి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? మన ఇండియన్ ఆర్మీ మేజర్ మోహిత్ శర్మ. 2004లో కాశ్మీర్లో తీవ్రవాదులు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారని ఇంటెలిజెన్స్ కి తెలిసింది. అప్పుడు మేజర్ మోహిత్ శర్మ జుట్టు పెంచేసి పేరు మార్చుకొని ఇఫ్తికార్ భట్ అనే పేరుతో వాళ్ళ ఉగ్రవాద క్యాంపులోకి ఒక టెర్రరిస్ట్ గా చేరిపోయాడు. ఇండియన్ ఆర్మీ నా కుటుంబాన్ని చంపేసింది, నేను
రివెంజ్ తీర్చుకోవాలని వాళ్ళను నమ్మించాడు. వాళ్ళతో పాటే తిరిగి వాళ్ళ ప్లాన్స్ మొత్తం తెలుసుకున్నాడు. చివరికి వాళ్ళ నాయకులందరినీ తన గన్తో కాల్చి చంపేసి సగర్వంగా మన బేస్ క్యాంపుకు తిరిగి వచ్చాడు. అది మన ఆర్మీ పవర్. ఇక ఈ సినిమా వెనుకున్న మరో పెద్ద రియల్ లైఫ్ హీరో మన ఇండియన్ జేమ్స్ బాండ్, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 1974 సమయంలో పాకిస్తాన్ గుట్టు చప్పుడు కాకుండా అణు ఆయుధాలు తయారు చేస్తుందని మనకు అనుమానం వచ్చింది. విత్ ప్రూఫ్స్ తెలుసుకోవడానికి అజిత్ దోవల్ గారిని పంపారు మన వాళ్ళు. ఆయన ఒక చిరిగిన శాల్వా కప్పుకొని బాడీ మొత్తం దుమ్ము పూసుకొని ఒక బిచ్చగాడి గెటప్ లో పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పాటు మన శత్రు దేశంలో బిచ్చగాడిగా వీధుల వెంబడి తిరుగుతూ పాకిస్తాన్ సైంటిస్టుల కదలికలు గమనించారు. ఒకరోజు కొంతమంది సైంటిస్టులు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తే వాళ్ళ వెనుక దోవల్ గారు అక్కడికి వెళ్లి ఆ సైంటిస్టుల జుట్టు శాంపిల్స్ ని తీసుకొని రహస్యంగా ఇండియాకు పంపించారు. ఆ జుట్టుని ల్యాబ్ లో టెస్ట్ చేస్తే పాకిస్తాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందనే నిజం ప్రపంచానికి తెలిసింది. దాని దెబ్బకు పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ సామర్థ్యం ఏకంగా 15 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ 7 ఏళ్లలో ఏ ఒక్కరోజైనా దొరికిపోయినా ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆయనను బతికుండగానే ముక్కలు ముక్కలుగా కోసి చంపేసేవాళ్ళు. కానీ దేశం కోసం ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఒక దేశం కాని దేశంలోకి, అది కూడా శత్రు దేశంలోకి వెళ్ళి వాళ్ళ ప్లాన్స్ ని వాళ్ళకి తిప్పి కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు మనం మన ఇళ్లలో ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం బోర్డర్లో పోరాడుతున్న సైనికులు, ఇతర దేశాల్లో అజ్ఞాతంగా ఉంటూ మనల్ని కాపాడుతున్న అజిత్ దోవల్ లాంటి ఎంతో మంది రియల్ దురంధరులు. వాళ్ళ త్యాగాల వల్లే ఈ రోజు ఇండియా ఇంత పవర్ఫుల్ గా తయారైంది. సినిమా చూసి మనం హీరోలకు విజిల్ చేస్తాం, కానీ నిజమైన హీరోలు ఎప్పుడు తెర వెనకే ఉంటారు. ఇలాంటి సినిమాలు సాధారణంగా ఎన్నికల ముందు లేదా రాజకీయంగా కీలకమైన సమయాల్లోనే విడుదలవుతుంటాయి. దురంధర్ 2 కూడా సరైన సమయంలో రావడం వల్ల ఓటర్లలో ఒక రకమైన సానుకూలతను సృష్టించేందుకు ఇది ఒక రాజకీయ అస్త్రంలా పనిచేస్తోంది. సినిమాలో ప్రతి అడుగును మాస్టర్ స్ట్రోక్ గా చూపిస్తారు. వాస్తవానికి రాజకీయాల్లో లాభ నష్టాలు రెండు ఉంటాయి, కానీ స్క్రీన్ మీద కేవలం విజయాలను, త్యాగాలను మాత్రమే హైలైట్ చేస్తారు. సినిమా ద్వారా రాజకీయ నిర్ణయాలను పాలిష్ చేసి అవి సరైనవి అని ప్రజలను నమ్మించే ప్రయత్నం 100% వాస్తవం. ఏ రాజకీయ సినిమా అయినా 60% వాస్తవం, 40% నాటకీయతతో ఉంటుంది. దురంధర్ 2 విషయంలో కూడా ఆ ప్లాన్ పక్కాగా అమలు జరిగిందని చెప్పొచ్చు. అయితే రణ్వీర్ సింగ్ నటన ఆ రాజకీయ సందేశానికి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే సినిమా ముగింపులో రణ్వీర్ తన స్వగ్రామానికి వెళ్తాడా లేక మళ్ళీ గూఢాచారిగా తన వృత్తిని కొనసాగిస్తాడా అనే సందిగ్ధంలో కథను ముగించి తదుపరి భాగంపై ఆసక్తిని పెంచారు దర్శకుడు. సినిమా ముగిసిన తర్వాత దర్శకుడు 2 కీలకమైన సీన్లను జోడించారు. రణ్వీర్ ఒక మొండి గూఢాచారిగా ఎలా మారాడు, కఠినమైన యుద్ధ విద్యలు, విశాల తయారీలో అతను పొందిన శిక్షణను ఈ వింటేజ్ సీన్ లో చూపించారు. రెండవ సీన్ లో పాకిస్తాన్ జనరల్ షనవాజ్ తన సైనికులపై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపిస్తోంది. ఇది కేవలం తదుపరి ముప్పును సూచించే సీన్ గా కనిపిస్తోంది. అభిమానులు పార్ట్ 3 గురించి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఎండ్ క్రెడిట్ సీన్స్ లలో దాని గురించి డైరెక్టర్ హింట్ ఏదీ లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ కేవలం రణ్వీర్ పాత్ర గతాన్ని, వర్తమానాన్ని వివరించడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఖచ్చితంగా దురంధర్ 3 ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన శివ స్టూడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.